ఒక ఇంట్లో నిజంగా జరిగిన సంగతి చెప్తున్నాను, బాగా వినండి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మల ముందు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మోళ్ళు ఏమో గదిలో పడుకుంటారు, ఈ అమ్మాయి వేరే గదిలో పడుకుంటుంది. యవనస్తురాలని అమ్మాయి వేరే గదిలో పడుకుంటుంది, ఇంట్లో తల్లిదండ్రుల గదిలో పడుకుంటారు. ఉదయాన్నే అమ్మ నాన్న లేచి కదా, ఈ రోజుల్లో పిల్లలు పని చేయట్లా, వాళ్ళ అమ్మాయి లేచి ఆ పిల్లకి కాఫీ చేసి గబగబా అమ్మాయి తలుపుని తడుతుంది. మా లేమా రేఖ లే తలుపు తీయట్లా ఏంది పిల్ల ఎంత నిద్రపోతుంది అండి వాళ్ళ ఆయన పిలుస్తుంది, నువ్వు వచ్చి తలుపు తీయండి. ఆ పిల్లని తలుపు తీయట్లేదు. ఫోన్ చేస్తున్నారు, ఫోన్ కలవట్లేదు అమ్మాయిది. వెంటనే వాళ్ళ ఆయన వచ్చి గబగబా తలుపు దంతున్నాడు, రేఖ తలుపు తీయమ్మా తలుపు తీయట్లే అమ్మాయి. ఈయనకు భయం వేసింది. భార్య భర్తలు ఇద్దరికి వణిగిపోతున్నారు. ఆ కాఫీ పక్కన పెట్టి వాళ్ళ ఆయన ఇంకొక ఇద్దరు పిల్లల్ని పిలిచి తలుపు పగలగొట్టిస్తే అమ్మాయి రక్తపు మడుగులో ఉంది. వెంటనే అమ్మాయిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు తల్లిదండ్రులు. చచ్చిపోయింది. ఏమైంది నా కూతురికి మాతో పాటు రాత్రి మాట్లాడింది, పడుకుంది. ఈలోపు తెల్లవారి శవమైంది. ఏమైంది అని అడుగుతుంది. వాళ్ళమ్మ నాన్న ఇద్దరు అడుగుతున్నారు డాక్టర్. ఫోన్ మాట్లాడుతా కర్ణబేరు పగిలింది అన్న డాక్టర్. కర్ణబేరు పగిలిందండి. అమ్మాయి పగిలి రక్తం కారి మేము లేపాలనుకొని ఉంటుంది. కానీ అమ్మాయి ఎక్కడ పడిందో ఆ రక్తం మడుగులని చచ్చిపోయిందండి. ఎంత రక్తం గారిందో. మీరు మంచి నిద్రలో ఉండుండొచ్చు. ఎంత రక్తం గారిందో. అమ్మాయి ఫోన్ మాట్లాడుతా ఆ కర్ణబేరు పగిలిందండి. ఫోన్ పగిలి కర్ణబేరు పగిలి చచ్చిపోయిందండి. డాక్టర్ గారు చెబితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారో, ఎంత ప్రాధేయపడ్డారో, ఎంత బాధపడ్డారో. ఈనాడు అనేక మంది యవనస్తులు జీవితాలు మోసం చేసుకుంటూ పాపంలో పతనమైపోతూ ఉండగా ఈ మానవాళ్ళని రక్షించుట కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారు అభిషిక్తుడుగా క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు.